ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి ఈ రెస్టారెంట్ నుంచే మేము చాలా సార్లు ఊబర్ ఈట్స్ నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. సో ఆ పైనంతా ఇలా క్రీమ్ పెట్టి అయితే ఇచ్చారు, లోపలంతా ఆప్రికాట్స్ ఉన్నాయి. ఇంక డబ్బులు పోగొట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది అప్ సైడ్ డౌన్ హౌస్ వీడియో. అందులో నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. సో దానికి ఆన్సర్ వచ్చి మిర్రర్ అన్నమాట. ఆ అప్ సైడ్ డౌన్ హౌస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ లో మిర్రర్ ఒకటే, మనం ఎన్నిసార్లు తిప్పినా కానీ అది సేమ్ గానే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అది యూకేలో అప్ సైడ్ డౌన్ హౌస్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియో. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అలానే కార్డ్స్ లో అటాచ్మెంట్ అనేది లింక్ చేస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అప్ సైడ్ డౌన్ హౌస్ విజిట్ అయిపోయిన తర్వాత అదే మాల్లో గేమ్స్ ఉంటే కాసేపు అయితే ఆడుకున్నాము. సో ఇంక నెక్స్ట్ అయితే లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ కార్ పార్కింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మేము వచ్చిన రెస్టారెంట్కి అయితే కార్ పార్కింగ్ లేదు. సో అందుకే మేము కొంచెం ప్రైవేట్ పార్కింగ్లో పార్క్ చేసుకొని మనీ అయితే పే చేసాము. మేము వచ్చిన రెస్టారెంట్ జాస్మిన్ రెస్టారెంట్. ఇది ఒక ఇండియన్ క్యూజిన్. సో ఈ రెస్టారెంట్ నుంచే మేము చాలా సార్లు ఊబర్ ఈట్స్ నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. మాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ చేపిద్దామని చెప్పి మేమైతే సో ఈసారి డెలివరీ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి తిందామని చెప్పి మేమైతే ఈ రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. స్కూల్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకు లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇలా నాప్కిన్ వేసేవాళ్ళు, తినేటప్పుడు అంత కింద వేసుకుంటామని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు యూకే వచ్చిన తర్వాత నాకు ఇదైతే బాగా అలవాటైంది. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లోనూ ఇలా నాప్కిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనమైతే వాటిని యూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆప్రికాట్ డిలైట్ అనేది ఫేమస్ అని నేను చాలా వీడియోస్లో అయితే చూశాను, బట్ నేను ఎప్పుడు ట్రై చేసిందే లేదు. ఈ రెస్టారెంట్ మెనూలో అయితే అవైలబుల్లో ఉంది. ఇంకా ఇండియాకి వచ్చి హైదరాబాద్లో ట్రై చేసేదాకా ఉండలేక నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఆ పైనంతా ఇలా క్రీమ్ పెట్టి అయితే ఇచ్చారు, లోపలంతా ఆప్రికాట్స్ ఉన్నాయి. సో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా హెవీగా తినేసాము అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయితే గేమ్స్ ఆడుకుందామని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా మేమందరం తిన్నది అడిగేంత వరకు అయితే ఫుల్గా ఆడుకున్నాము.
డాల్ క్యాచర్. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో ఎప్పుడు వెళ్ళినా కానీ ట్రై చేస్తూనే ఉంటాను. బట్ నేను ఎప్పుడు క్యాచ్ చేసిందే లేదు. ఈ రోజు ఎలా అయినా క్యాచ్ చేయాలి అని అందరం తెగ ట్రై చేసాము. సో మొత్తానికి డబ్బులు పోగొట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాము. డబ్బులు పోగొట్టుకుంటేనే తప్పితే మనసు హాయిగా ఉండదు. సో ఆ ఫుల్ డే ఇంకా బయటే స్పెండ్ చేసి ఇంటికి వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.